దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, హెచ్ఎల్సీ టెక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మార్కెట్స్ చూసినట్లయితే లాభాల్లోనే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? షార్ట్ టర్మ్ ఈ ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ కొంచెం కనపడుతుందండి. బట్ అదర్వైజ్ మనకు కొంచెం ఇన్వెస్టర్స్ కూడా జాగ్రత్తగానే ఉండాలి. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఎక్స్పోజర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక 37-38 సెషన్స్ తర్వాత నిన్న ఒక రోజు మనకు ఎఫ్ఐఎస్ పాజిటివ్ బయింగ్ వచ్చిందండి. అదర్వైజ్ లాస్ట్ 38 సెషన్స్ లో కంటిన్యూస్ సెల్లింగ్ వస్తుంది. సెల్లింగ్ ఎందుకు వచ్చిందంటే మీరు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా కరెక్షన్ కూడా వచ్చింది. సో ఇన్వెస్టర్స్ కూడా చాలా మటుకు లార్జ్ క్యాప్ లోనే ఉంటే బాగుంటుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ తోటి లార్జ్ క్యాప్ స్టాక్స్ నిఫ్టీ 50 కానివ్వండి, 100 కానివ్వండి, ఆ బాస్కెట్ లో స్టాక్స్ ఎంచుకుంటే బాగుంటుంది. రైట్ సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే కనుక మార్కెట్ లో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ పైన దృష్టి పెట్టవచ్చు అని అంటారా? క్వాలిటీ స్టాక్స్ అండి, అట్లీస్ట్ మినిమం 3 to 5 years టైం ఫ్రేమ్ లో మీకు మంచి స్టాక్స్ మిడ్ క్యాప్ లో ఒకవేళ దొరికితే మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ దొరికితే బాగుంటుందండి. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ రికమెండ్. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది గౌతమ్ అదానికి సంబంధించి అమెరికాలో నమోదైన లంచం ఆరోపణల కేసుకు సంబంధించి ఇది, అలాగే ఇంకా ఎలక్షన్స్ అక్కడ మహారాష్ట్రలో కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో ఇవి మార్కెట్స్ పైన ఇంకా ప్రభావం చూపిస్తుందని అనుకోవచ్చు. ఇక్కడికి ఎండ్ కార్డ్ పడినట్టేనా? ఇటువంటి ఇప్పుడు అదాని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గ్లోబల్ కంపెనీ అయిపోయిందండి. దే ఆర్ ఇన్ టు లాట్ ఆఫ్ సెగ్మెంట్స్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అన్ని రంగాల్లో ఉన్నారు, ఎయిర్పోర్ట్స్ లో ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారు, తర్వాత సోలార్ లో ఉన్నారు. యూ హ్యావ్ డైవర్స్ సెగ్మెంట్స్. అదాని యాజ్ అ గ్రూప్ కూడా చూసుకుంటే మాత్రం దే ఆర్ ఆల్మోస్ట్ జనరేటింగ్ క్లోజ్ టు 70,000 crores యాన్యువల్ క్యాష్ అండి. సో ఫండమెంటలీ కొంచెం స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. బ్యాంక్స్ కూడా మంచి ఎక్స్పోజరే ఉన్నాయి. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్స్పోజర్ తక్కువ ఉంది, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. సో ఇటువంటి ఐ థింక్ ఏవైతే ఉన్నాయో ఆన్ కార్పొరేట్ దాని మీద కొంచెం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, అట్లీస్ట్ 6 months to 1 year మీకు ఎంక్వైరీ చేసిన తర్వాత రిజల్ట్ ఏదో కనపడుతుంది. బట్ అదర్వైజ్ బై ఆన్ డిప్స్ అండి. క్వాలిటీ అదాని గ్రూప్స్ యూ కెన్ బై ఆన్ డిప్స్. సో కంపెనీ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఈ రోజు రేపు? అండ్ ఇంతకు ముందు వచ్చిన కంపెనీ రిజల్ట్స్ మార్కెట్స్ పై ఎలాంటి ప్రభావం చూపించాయి? అదైతే చూసాను, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే అనుగుణంగా లేవు కాబట్టి సడన్ గా ఇదంతా కరెక్షన్ వచ్చిందండి. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అందుకోసమే లాట్ ఆఫ్ కరెక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఏవైతే చాలా ప్రీమియం గా వాల్యూ అయి ఉన్నాయో అది కూడా ఉన్నాయి. ఈవెన్ నిఫ్టీ లాంగ్ టర్మ్ యావరేజ్ తీసుకున్నా కూడా ఇట్ వాస్ ట్రేడింగ్ ఎట్ అబౌవ్ యావరేజ్, 15-year యావరేజ్ 20-year యావరేజ్ తీసుకున్నా ఉంటుంది. బట్ బీ కేర్ఫుల్ ఇన్ ద షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్. ఎందుకంటే నిఫ్టీ లెవెల్స్ చూసుకున్నా కూడా లాస్ట్ క్లోజింగ్ 24 to 221. సో బ్రాడ్ రేంజ్ ఇస్ 23,700 to 24,500. ఈ రేంజ్ లో మనం ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. అదే మాదిరిగా బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ క్లోజింగ్ వాస్ 52,907. డౌన్ సైడ్ యూ కెన్ లుక్ అట్ 51,500 అండ్ అప్ సైడ్ యూ కెన్ లుక్ అట్ 53,000 యూ కెన్ లుక్ అట్ ఆన్ ద బ్యాంక్ నిఫ్టీ. బట్ మంచి కంపెనీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంది, ఇట్ ఇస్ అట్ 343. గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది PLI స్కీమ్ ఫర్ ఆల్ ద ట్రాన్స్మిషన్ కంపెనీస్. ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. అదే మాదిరిగా గోడ్రేజ్ ప్రాపర్టీస్, దే హావ్ బీన్ గెటింగ్ గుడ్ బుకింగ్స్ ఫర్ ఆల్ దేర్ ప్రాపర్టీస్. స్టాక్ కూడా చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది. సో ఇటువంటి స్ట్రాంగ్ కంపెనీస్ పోర్ట్ఫోలియో ఎంచుకుంటే బాగుంటుందండి. సో సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఏ సెక్టర్ వీక్ గా పర్ఫార్మ్ చేస్తుంది సార్? ఇప్పుడు ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి సెక్టార్స్ వైజ్ గా చూస్తే? యూ షుడ్ లుక్ అట్ బ్రాడ్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ ఇంకా బాగానే ఉందండి. అదర్వైజ్ యూ షుడ్ లుక్ అట్ టెక్నాలజీ సెక్టర్ కూడా బాగానే ఉంది. HCL టెక్, ఇన్ఫోసిస్ మీరు అన్నట్టు పాజిటివ్ గానే ఉంది. అదర్వైజ్ బ్యాంకింగ్ లో SBI, భారత్ ఎలక్ట్రానిక్స్, ICICI బ్యాంక్ ఇన్ బ్యాంకింగ్ అగైన్,
హెచ్సిఎల్ టెక్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు పాజిటివ్ అన్నది హెచ్సిఎల్ టెక్ ఇది ఆల్సో గుడ్ కంపెనీ. సో ఇటువంటి సెగ్మెంట్ లో బాగుంటుంది. కొంచెం కన్జంప్షన్ సెక్టర్ కెన్ టేక్ ఎ హిట్ అని. సో యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ కన్జంప్షన్ స్టాక్స్. అండ్ ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? కొత్త కంపెనీస్ ఏమైనా ఐపీఎస్ లోకి వచ్చే అవకాశం ఉందంటారా? కల్పతరు ఎన్విరో రైట్ నౌ జరుగుతుందండి, మంచి కంపెనీ. బట్ ఇట్స్ ఐపీఓ సెగ్మెంట్, చాలా లిక్విడిటీ కూడా ఐపీఓ సెగ్మెంట్ లోకి వెళ్తుంది. బట్ డోంట్ లుక్ అట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ నాట్ ఫర్ లిస్టింగ్ గెయిన్స్ అండి. చాలా మంది కూడా ఈ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ గుడ్ కంపెనీస్, దెర్ ఆర్ మీడియం రన్ కంపెనీస్, బట్ ఐ వుడ్ లుక్ అట్ గుడ్ స్ట్రాంగ్ కంపెనీస్ ఫర్ అట్లీస్ట్ 1 to 3 years. సో కల్పతరు కూడా వస్తుంది, దే ఆల్రెడీ ఫైల్డ్. తర్వాత ఇంకా వేరే చిన్న కంపెనీస్ కూడా వస్తున్నాయి ఫర్ ఐపీఓస్. అండ్ టెక్నికల్ గా చూస్తే మార్కెట్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఎక్కడ ఉంది సార్? చెప్పిన కదా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ at 24,150, 24,000. రెసిస్టెన్స్ ఇస్ at 24,350, 24,500. అదే మాదిరిగా బ్యాంకింగ్ నిఫ్టీ తీసుకున్నా కూడా సపోర్ట్ లెవెల్స్ 51,750, 51,500 అండ్ రెసిస్టెన్స్ ఇస్ 52,750, 53,000. అండ్ గోల్డ్ కి సంబంధించి చూస్తే సార్ కొంచెం కొన్ని రోజులు మనం చూసినట్లయితే తగ్గుతుంది, మళ్ళీ యథావిధిగా మళ్ళీ అదే స్థానానికి ఎగబాకుతుందనే చెప్పాలి. సో ఉన్నట్టుండి దాని కాస్ట్ కూడా పెరుగుతుంది, ఎవరు కూడా కొనే పరిస్థితి అయితే లేరు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్టర్స్ కి అంటే బాండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అంటారా? బ్రాడ్ గా అసెట్ అలొకేషన్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ అండి. ఈక్విటీస్, బాండ్స్, గోల్డ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ అసెట్ క్లాసెస్. సో తప్పకుండా బాండ్స్ ఆర్ ఆల్సో గుడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, ఎందుకంటే ఈల్డ్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం తగ్గితే మాత్రం ఈక్విటీస్ విల్ గివ్ గుడ్ రిటర్న్. మీరు స్పెసిఫిక్ గా అడిగారు గోల్డ్ కాబట్టి, గోల్డ్ 15%, 20% అలొకేషన్ ఉంటే బాగానే ఉంటుంది. సో యూ హ్యావ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానివ్వండి, గోల్డ్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి, సో అదర్వైజ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. యూ క్యాన్ ఇన్వెస్ట్ త్రూ దీస్ రూట్స్. మల్టీ అసెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో గోల్డ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్. ఇక సూక్ష్మ రుణ పరపతి సంస్థలు ఎంఎఫ్ఐలు అల్పాదాయ వర్గాలకు ఇచ్చే సూక్ష్మ రుణాల నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. దీనికి సంబంధించి ఈ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ రుణ సంస్థల ఆగడాలపై ఆర్బీఐ అనేక సార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఎంఎఫ్ఐఎన్ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఇక ఏ వ్యక్తి 3 కంటే ఎక్కువ సూక్ష్మ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు వీల్లేదు. రుణ పరిమితి కూడా 2 లక్షలు మించరాదు అని ఎంఎఫ్ఐఎన్ స్పష్టం చేసింది. ఒక వ్యక్తి చెల్లించాల్సిన సూక్ష్మ రుణ బకాయిలు 60 రోజుల్లోగా వసూలు కాకపోతే ఆ ఖాతాను ఇక మొండి బకాయిగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ గడువు 90 రోజులుగా ఉంది. ఇక ఎన్పీఏగా మారిన రుణ ఖాతాదారులకు ఇక ఏ సూక్ష్మ రుణ సంస్థ కొత్త అప్పులు ఇవ్వవని కూడా ఎంఎఫ్ఐఎన్ స్పష్టం చేసింది. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన లంచం ఆరోపణల కేసు తేలే వరకు అదానీ గ్రూప్ కంపెనీల్లో కొత్త పెట్టుబడులు పెట్టబోమని ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణల గురించి తమకు ముందుగా అవగాహన లేదు అని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద విదేశీ ఇన్వెస్టర్లలో టోటల్ ఎనర్జీస్ ఒకటి. సిటీ గ్యాస్ సరఫరా కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ తో పాటు పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో టోటల్ ఎనర్జీస్ గతంలోనే వాటాలు కొనుగోలు చేసింది. అయితే ప్రవాస భారతీయ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ అలాగే అదానీ గ్రూప్ కంపెనీల భవిష్యత్తుపై తనకున్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. అదానీ కంపెనీ షేర్లలో తమ పెట్టుబడులను విక్రయించబోము అని 5 పేజీల ప్రకటనలో స్పష్టం చేసింది. హిండెన్బర్గ్ వివాదం అనంతర కాలంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీక్యూజీ పార్ట్నర్స్ వాటాలు కొనుగోలు చేసింది. భారత్ నుంచి కంప్లీట్లీ నాక్డౌన్ కార్ల ఎగుమతులను 2030 నాటికి 2 పెంచుకోవాలని కియా ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇక 2020లో ఆంధ్రప్రదేశ్ అనంతపురం ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 సీకేడీ యూనిట్లను ఎగుమతి చేసినట్లుగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సు చో తెలిపారు. 1,00,000 యూనిట్లను ఎగుమతి చేసిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వ్యదమంచి సమీపంలోని కియా ప్లాంట్లలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సీకేడీ యూనిట్ల ఎగుమతుల్లో కియా ఇండియా ఏటా 50% ఉందని జున్సు తెలియజేశారు. ఈ ఏడాది ఉజ్బెకిస్తాన్,
ఈక్వెడార్, వియత్నాం మార్కెట్లకు 38,000 CKD యూనిట్లను ఎగుమతి చేయాలి అని భావిస్తుంది అని అన్నారు.